క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణువును స్మరించగానే సర్వపాపములు వెంటనే తొలగిపోవును అని సత్యం యొక్క ప్రభావం చేవిని దుష్టరోగములన్నీ శాంతించుగాక. యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు అని సత్యం యొక్క ప్రభావంచే నా మాట సత్యమగుగాక, శాంతి కలుగుగాక, మంగళమగుగాక. అతని దుష్టరోగములు నశించుగాక. భగవంతుడైన వాసుదేవుని శరీరం నుండి పుట్టిన కుశలచేని అని ఇతని రోగములు తొలగించి తిని నరనారాయణలో గోవిందుడును వీరికి అపామార్జనం చేయగాక. శ్రీహరి వచనం ప్రకారం ఈతని సంపూర్ణ దుఃఖములు శమించుగాక. సమస్త రోగాదులను నివారించుటకు అపామార్జన స్తోత్రం ప్రశస్తమైనది. నేను శ్రీహరిని, నేను నీ రోగములను నశింపచేసి తిని. సంస్కార కథనము. అటు పిమ్మట అగ్నిదేవుడు ఇంకను ఇట్లు చెప్పెను. బుద్ధిమంతుడకు పురుషుడు నిర్వాణాది దీక్షల్లో 48 సంస్కారములు చేసుకొనవలెను. ఆ సంస్కారములను గురించి వినము. వీటిచే మానవుడు దేవతాతుల్యుడగును. మొట్టమొదట యోనిలో గర్భాధానము, పిమ్మట పుంసవన సంస్కారము చేయవలను, పిమ్మట సీమంతోన్నయము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనము, చూడాకర్మ, బ్రహ్మచర్యము, వైష్ణవి, పార్థి, భౌతికి, శ్రౌతికి అను 4 బ్రహ్మచర్య వ్రతములు, గోదానము, సమావర్తనము, అష్టక, అన్వష్టక, పార్వణ శ్రాద్ధము, శ్రావణి, అగ్రహాయని, చైత్రి, ఆశ్వయుజి అను 7 పాకయజ్ఞములు, అధానము, అగ్నిహోత్రము, దర్శము, పౌర్ణమాసము, చాతుర్మాస్యము, పశుబంధము, సౌత్రామణి అను 7 హవిర్యజ్ఞములు, యజ్ఞములలో శ్రేష్టమైనవి అగు అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉగ్ధ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యామము అను 7 సోమ సంస్థలు, హిరణ్యాంఘ్రి, హిరణ్యాక్షము, హిరణ్యమిత్రము, హిరణ్యపాణి, హేమాక్షము, హేమాంగము, హేమసూత్రము, హిరణ్యాస్యము, హిరణ్యాంగము, హేమజిహ్వము, హిరణ్యవత్తు అన్ని యజ్ఞములకును అధిపతి అయిన అశ్వమేధము అను సహస్రేశ యజ్ఞములు, సర్వభూతదయ, క్షమ, ఋతుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను 8 గుణములు. ఈ సంస్కారములను చేయవలను. ఇష్టదేవతా మూలమంత్రమున 100 ఆహుతులు ఇవ్వవలను. సౌర, శాక్త, వైష్ణవ, శైవ దీక్షల్లో అన్నింటియందు ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతుడు పురుషుడు భోగములను, మోక్షమును కూడా పొందును. సమస్త రోగములచే విముక్తుడై దేవతా పురుషుడు వలె ఉండను. మనుషునికి ఇష్టదేవతా మంత్ర జపహోమ పూజా ధ్యానములచే అభీష్ట ప్రాప్తి కలుగును. పవిత్రారోపణ శ్రీధర నిత్య పూజా విధానము. అగ్నిదేవుడు పలికెను, ముని, ఇప్పుడు నేను పవిత్రారోపణం గురించి చెప్పెదను. సంవత్సరం నందు ఒకమారు పవిత్రారోపణం చేసినచో సంవత్సరం అంతయు శ్రీహరి పూజ చేసిన ఫలం ఇచ్చును. ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న కాలమున పవిత్రారోపణం చేయవలను. ప్రతివత్తు విడవవలను. ప్రతివత్తు అనగా పాడ్యమి తిథి, ద్వితీయాది తిథులు క్రమంగా లక్ష్మ్యాది దేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణేశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వామికి, సప్తమి సూర్యునికి, అష్టమి మాతృదేవతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువుకు, త్రయోదశి మన్మధునికి, చతుర్దశి శివునికి, పౌర్ణమి అమావాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతలను ఉపాసించినో అతనికి ఆ దేవత యొక్క తిథి పవిత్రమైనది. పవిత్రారోపణ విధి అందరు దేవతలకు సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరువేరుగా ఉండను. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి, రాగి తీగలను కానీ నూలుదారమును కానీ ఉపయోగించవలను. బ్రాహ్మణ్య స్త్రీ చేతితో వడికిన నూలు చాలా శ్రేష్టమైనది. అది లభించినచో ఏ దారంనైనను గ్రహించి దాన్ని సంస్కరించి ఉపయోగించవలను. దారమును 3 పేటలు చేసి మరలా దాన్ని 3 పేటలు చేసి దానితో పవిత్రకం నిర్మించవలను. 108 మొదలు అధికములకు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాది శ్రేణికి చెందినదిగా పరిగణించబడుచున్నది. పవిత్రారోపణమునకు ముందు ఇష్టదేవతను గురించి ఈ విధంగా ప్రార్థించవలను. ప్రభు, క్రియాలోపం వలన కలిగిన దోషం తొలగించుటకై నీవు ఏ సాధనం చెప్పినావో దాన్నే నేను చేయుచున్నాను. ఎక్కడ ఏ పవిత్రం ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రంనే అర్చించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధలేమీ కలగకుండుగాక. అవినాశి అయిన పరమేశ్వర, నీకు జయమగుగాక. ఈ విధంగా ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతా మండలమునకు గాయత్రి మంత్రంతో కట్టవలెను. ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది ఇష్టదేవతయగు నారాయణుడి గాయత్రి మంత్రం. ఈ గాయత్రి ఇష్టదేవతా నామానుసారంగా ఉండను. దేవ ప్రతిమలకై
ప్రతిమలపై అర్పించుటకు అనేక విధములుగా పవిత్రకములు ఉండును. విగ్రహం యొక్క నాభి వరకు వచ్చినది ఒకటి, తొడల వరకు వచ్చినది మరి ఒకటి, మోకాళ్ళ వరకు వచ్చినది మరి ఒకటి, పాదముల వరకు వేలాడినది ఒకటి, చివరిదానికి వనమాల అని పేరు. దాన్ని 1008 దారములతో నిర్మించవలను. సాధారణ మాలను శక్తి అనుసారం నిర్మించవలను, లేదా అది 16 అంగుళముల కంటే రెట్టింపు పెద్దదిగా ఉండవలను. కర్ణిక, కేసర దళాదులు గల యంత్ర చక్రాది మండలములపై వేయు పవిత్రకంపై ఉండి కింది వరకు కప్పునదిగా ఉండవలను. ఒక చక్రము ఒక కమలము ఉన్న మండలంపై ఆ మండలం ఎన్ని అంగుళములు ఉన్నదో అన్ని అంగుళములు పవిత్రకము అర్పించవలను. వేదిపై అర్పించు పవిత్రకం తన చేతి అంగుళములతో 37 అంగుళముల పొడవు ఉండవలను. ఆచార్యుని కొరకును తల్లిదండ్రుల కొరకును పుస్తకంపై ఉంచుట కొరకును నిర్మించబడు పవిత్రకం నాభి ప్రదేశం వరకు వేలాడవలను. దీనికై 12 ముడులు ఉండవలను. దానిపై నుంచి గంధం పోయవలను. వనమాల యందు 2 అంగుళముల దూరమున క్రమంగా 108 ముడులు వేయవలను, లేదా కనిష్ట మధ్యమ ఉత్తమ పత్రకములపై క్రమంగా 12, 24, 36 ముడులు వేయవలను. మంద, మధ్యమ, ఉత్తమ మాలార్థులకు పురుషులు అనామిక, మధ్యమ అంగుష్టముల చేతనే పవిత్రకములను గ్రహించవలను, లేదా కనిష్ఠికాది నామధేయములు కల పవిత్రకముల యందు అన్నింటి యందు 12 ముడులే ఉండవలను. సంఖ్యను బట్టి పొడవును బట్టి ఈ కనిష్ఠికాది నామధేయములు సూర్యునికి, కలసమునకు, అగ్ని మొదలగు వాటికి కూడా యథాసంభవంగా భగవంతుడకు విష్ణువుకు వలనే పవిత్రకములను అర్పించడం ఉత్తమమని చెప్పబడినది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.